హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నాను అండి. నా స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఆడే చెక్కలండి, ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కేజీ బియ్యం పిండి తీసుకొని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో మిక్సీ బౌల్ తీసుకొని 6 పచ్చిమిరకాయలు వేసుకోవాలి, ఒక అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకోవాలి. పచ్చెనగ పప్పు అనేది 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి. సో అదనేది 2 పిరికెళ్ళు వేసుకోవాలి. కరివేపాకు అనేది కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసి వేసుకోవాలి, లేదు అంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర బటర్ లేదని చెప్పి నేను నూనెను హీట్ చేసి వేసుకొని ఇదో మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక కొన్ని అనేది నీళ్ళు గోరువెచ్చగా వేడి చేసుకోవాలండి. మరీ వేడిగా అవసరం లేదు, లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజు కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. సో నేను చూపించిన విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న విధానం బట్టేనండి మనకు చెక్కలు అనేవి చెక్కలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి అనేది మాత్రం సరిపోతుందండి, పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలి. సో ఈ విధంగా కలుపుకున్నాక కొంచెము నూనె తీసుకొని చేతికి రాసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మరీ పెద్ద బాల్స్ కాకుండా సో ఈ విధంగా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకొని చెక్క ఒత్తుకునే పీట తీసుకొని కవర్ వేసుకోనండి. అలా బాల్ అనేది ఇలా పెట్టి ప్రెస్ చేస్తే మన చెక్క వస్తుంది. మందం కాకుండా పతలాగా చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓ బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ చెక్కలు అనేది ఒక్కొక్కటి వేసుకోనండి. ఈవెన్గా 2 సైడ్స్ అనేది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన చెక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చెక్కలు కూడా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మరీ పెద్ద మంట పెట్టుకోకండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలు ఫ్రై చేసుకోండి. మాడిపోయి లోపల అనేది కాలకుండా గట్టిగా వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవడమే. సింపుల్గా నా స్టైల్లో కరకరలాడే చెక్కలు రెడీ. సో చూడండి మన చెక్కలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కరకరలాడే చెక్కలు రెడీ నా స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డు ఫాలో మోర్ వీడియోస్.